గత 70 సంవత్సరాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గలం విప్పినందుకు పాలక వర్గాలు ఉక్కుపాదం మోపుతున్నారని రాయలసీమ ఉద్యమ నేత రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నంద్యాల పట్టణంలోని ఆయన కార్యాలయంలో పోలీసులు దశరథ రామరెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారన్నది సమాచారం ఇవ్వనందువల్ల కొన్ని గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం ఆయన ఆత్మకూరులో మీడియాతో మాట్లాడటంతో ఉత్కంఠకు తెరపడింది. బొజ్జ దశరథ రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలక వర్గాలపై నిప్పులు చెరిగారు. అనాదిగా అన్యాయానికి గురవుతున్న రాయలసీమ ప్రజల గొంతు తడపడానికి కొత్తపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో సుమారు 30,000 మంది రైతులతో 2016లో ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. ఆనాడు ఎటువంటి కేసులు బనాయించలేదని చెప్పిన పోలీసులు అకస్మాత్తుగా తనపై నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేశారని తెలిపారు. సీమ ప్రజల హక్కుల కోసం అరెస్టులకు బెదిరేదలేదని ఆయన ప్రకటించారు. గత ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కూడా తమ గోస వినడానికి సమయం కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. తన అరెస్టుతోనైనా ప్రజాస్వామికవాదులు, రైతులు, రాయలసీమ ప్రజలు సంక్షేమం కోసమే ఉద్యమాలు చేస్తున్న పార్టీలు, ప్రజా సంఘాలు కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సీమ ప్రజల హక్కుల కోసం, సాగునీటి సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అదేవిధంగా మేము ఈ 12 సంవత్సరాల కార్యక్రమంలో ఎక్కడ కూడా అవాంఛిత కార్యక్రమాలు జరగకుండా ఆ మహాత్మా గాంధీ స్ఫూర్తితో శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకుంటున్న నేపథ్యంలోనే అదే స్ఫూర్తితోనే ఆ కార్యక్రమం చేసిన తర్వాత నన్ను మధ్యాహ్నం 2 గంటలకు అరెస్ట్ చేశారు. 8-8:30 వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు. ముచ్చిమరిలో మంచి భోజనం పెట్టారు. మీ మీద ఎలాంటి కేసులు లేవని పంపించారు. లేవని చెప్పి అందరం వచ్చాం. తర్వాత 9 నెలలకు 10 నెలలకు మనకేం లేదు, సడన్గా కోర్టులో కేసు ఉందని చెప్పి ఎవరో న్యాయవాదులు చెప్పారు. మీ పేరు వినిపిస్తుందన్న కోర్టులోని. అంటే మనకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా కేసులు పెట్టిన నేపథ్యంలో ఈ కేసు గురించి రావాలి అని ఈ కేసులు జరుగుతున్న సందర్భంలోనే 30,000 మంది మనం ఈ సంఘటన చేస్తే పాలకుల దగ్గర నుండి మాకు ఒక ఆడియన్స్ ఇప్పించండి అయ్యా, మా కోరికలు ఏంటో వినండి అంటే భారతదేశ చరిత్రలో ఒక వెనకబడిన సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యమ రూపంలో కూడా వెనకబడిన రాయలసీమ ప్రాంతం నుండి 30,000 మంది జనం ఎందుకు వచ్చారు, వాళ్ళ ఆశలు ఆకాంక్షలను తెలుసుకుందామని చెప్పి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భం మనకు కనపడింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈ ముఖ్యమంత్రి గారికి కూడా అనేక విజ్ఞాపనలు చేసిన ముందుకు రాని సందర్భంలో మనకు కార్యక్రమాలు చేయకపోగా, నీళ్ళు ఇవ్వకపోగా ఈరోజు ప్రభుత్వాలు మనకున్న నీటి హక్కును కూడా ఒక చీకటి చట్టాన్ని అక్టోబర్ 4వ తారీఖున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాని గురించి ప్రశ్నించకుండా మన హక్కులను కూడా తెలంగాణకు దారాదత్తం చేస్తున్న పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఈరోజు దీని గురించి దీనికి సంబంధించిన అంశాల్లో ఒకవైపు వైసీపీ కాంప్రమైజ్ అవుతుంటే తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంటే ఈరోజు ఈ కేసు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నా కూడా మమ్మల్ని రీకాల్ చేసుకోమంటే కూడా మేము రీకాల్కి సిద్ధం లేదు, మిమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోండి అని చెప్పి 3 సంవత్సరాల నుండి కూడా పోలీసులు అడిగినప్పుడు అంతా చెప్తూ ఉన్నాం. వాళ్ళు అరెస్టుకు సిద్ధంగా లేరు, ప్రభుత్వాలు మాతో చర్చ చేయడానికి సిద్ధం లేదు. రాయలసీమ అంశాలను పట్టించుకునే నేపథ్యంలో ఈరోజు 30,000 మంది రైతాంగం ఒక నమ్మకంతో, ఆశతో, ఆకాంక్షతో ఇక్కడికి వచ్చారు. అనేక కార్యక్రమాలు ఈ 10 సంవత్సరాల కార్యక్రమంలో